హెడ్సెట్ ఫేజ్ 1 వెబ్ ఆప్షన్ కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్వాలిడ్ అని చాలా మందికి వస్తుంది. సో ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్ గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు వెబ్సైట్ లో చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఇన్వాలిడ్ వస్తుంది, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే. సో అలాంటి వాళ్ళు చాలా మంది, నేను ఆల్రెడీ 1 వీక్ బిఫోరే వీడియో చేశాను. సో చాలా మంది ఎవరు కూడా చూడలేరు. సో ఎవరైతే చూసారో వాళ్ళు అది చేసుకుంటున్నారు. సో ఎవరైతే చూడలేరో మనము నార్మల్ మెయిల్ కి పంపుతున్నారు అందరు. మెయిల్ సర్వీస్ అంటే మీరు హెడ్సెట్ అప్లై చేసేటప్పుడు పైన ఒక మెయిల్ ఉంటాయి కదా, ఆ మెయిల్ కి కాదండి. సో మీకు ఇప్పుడు ఏదైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో ఆ వెబ్సైట్ లో కింద మనకు ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. ఆ ఈమెయిల్ మీకు హెల్ప్ డెస్క్ నంబర్స్ ఉంటాయి కదా, దాని మీద మీకు ఈమెయిల్ ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. అది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీకు పాస్వర్డ్ అది ఎంటర్ చేసిన తర్వాత ఒక డిస్ప్లే అవుతుంది పెద్దగా. సో అందులో మీకు లెఫ్ట్ సైడ్ లో మీకు కంపోజ్ ఆప్షన్ ఉంటుంది. ఆ కంపోజ్ మీకు లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, కంపోజ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో కంపోజ్ ఆప్షన్ ద్వారా మీకు ఎవరైతే సర్టిఫికేట్స్ రీ అప్లోడ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయని వాళ్ళు కావచ్చు, వేరే సెమిస్టర్ మెమోస్ కావచ్చు, సో ఏమైనా అప్లోడ్ చేసుకోవాలంటే ఆ వీడియో చేశాను. అండ్ మన కమ్యూనిటీ పోస్ట్ లో కూడా పెట్టాను, ఆ వీడియో టెలిగ్రామ్ లో కూడా పెట్టాను. సో చాలా సార్లు పెడుతున్నా, సో ఎవరు కూడా చూస్తలేరు. సో చూసుకున్న వాళ్ళు చూసుకొని ప్రాపర్ గా చేసుకోండి. సో ఇంకా ఎవరైతే చూడలేరో ఆ వీడియో చూడండి. ఆ వీడియో వచ్చేసి మొత్తం డాక్యుమెంట్స్ ఎట్లా రీ అప్లోడ్ చేయాలి ఆ వీడియో ఉంటుంది. సో అదే వీడియోలో సేమ్ ప్రాసెస్ గా మీకేమన్నా ఇప్పుడు ఇన్వాలిడ్ వచ్చిన వాళ్ళు జస్ట్ ఒక మెసేజ్ మాత్రమే టైప్ చేయాలి. సో ఈ కంపోజ్ ఆప్షన్ లో పర్పస్ లో మీరు కంప్లైంట్ చూస్ చేసుకోండి. కంప్లైంట్ అన్న చూస్ చేసుకోండి, లేదంటే సజెషన్స్ ఆర్ క్వెరీ, ఆ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సబ్జెక్ట్ కావచ్చు, కేటగిరీ, సబ్ కేటగిరీ సేమ్ మనకు కంప్లైంట్ ఆ క్వెరీ అని ఉంటుంది. కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్ మెసేజ్ లో సో ప్లీజ్ వెరిఫై మై స్టేటస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ అని జస్ట్ ఇంగ్లీష్ లో రాసి కింద మై నేమ్ ఇస్, మీ పేరు, యువర్ హాల్ టికెట్ నెంబర్, సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ గా అయింది, కాకపోతే నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేకపోతున్నానని జస్ట్ ఒక 2 సెంటెన్స్ రాసి కింద మీరు ఏదైతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినట్టు ప్రూఫ్ ఉంది కదా, సో మీకు సక్సెస్ అయినట్టు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీ మెథడాలజీ అది వచ్చింది కదా. మీరు నార్మల్ రిజిస్ట్రేషన్ లో లాగిన్ చేసుకుంటే ఒక ఇమేజ్ వస్తుంది, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ మెథడాలజీ కావచ్చు. సో ఆ ఇమేజ్ మీరు స్క్రీన్ షాట్ తీసి దాన్ని క్రాప్ చేసి మీరు దాన్ని అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయకపోతే అది తీసుకోదు. సో కంప్లైంట్ ఇవ్వాలి, దానికి సంబంధించిన స్టేటస్ మీరు సక్సెస్ఫుల్ అయినట్టు అది కూడా అప్లోడ్ చేసి అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేస్తేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది, లేకుంటే లేదు. సో ఆ వీడియో చేశాను, సర్టిఫికేట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలో చేశాను. ఆ సర్టిఫికేట్స్ బదులు జస్ట్ మీరు క్వెరీ కావచ్చు ఏదో ఒకటి చూస్ చేసుకొని జస్ట్ రాసి మీ హాల్ టికెట్ నెంబర్ రాస్తే వాళ్ళు రీవెరిఫై చేస్తారు. సో ఎడిట్ ఆప్షన్ రేపు కూడా ఉంది కాబట్టి రేపటి వరకు వాళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు. సో వెబ్సైటే మీరు ఆ ఈమెయిల్ సర్వీస్ ద్వారానే చేయాలి. అలాంటి వాళ్ళకే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, నార్మల్ మెయిల్ కి పంపితే కాదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. సో ఈ రోజు మనకు లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సపోజ్ ఎవరైతే ఇంకా ఫైనల్ సబ్మిట్ చేయలేరో, ఫైనల్ సబ్మిట్ చేస్తేనే మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో అవన్నీ సేవ్ అవుతాయి. సో దాన్ని మీరు పీడిఎఫ్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు మీ మొబైల్లోనే. సో మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు అండ్ ప్రియారిటీ ఆర్డర్ గానే చెక్ చేస్తారు. ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టారో అందులో చూస్తారు, నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, సో అలా సీరియల్ వైజ్ గా చూస్తారు. కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఈ రోజు ఏమన్నా సేవ్ చేసిన వాళ్ళు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే రేపు చేసుకోవచ్చు. సో రేపు మళ్ళీ కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు, ఫ్రెష్ గా పెట్టొచ్చు. సో ఎడిట్ ఆప్షన్ అంటే అది. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ లో ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోరాదు. మీరు ఏవైతే పెట్టారో దాంట్లోనే మీ కేటగిరీ, మీ ర్యాంక్ ప్రకారంగా, మీ మెథడాలజీ ఆరంగా మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది. సో ఒక కాలేజ్, ఒక మెథడాలజీ. సో 2 మెథడ్స్ పెట్టిన వాళ్ళు రెండిట్లో ఏదో ఒక మెథడ్ వస్తుంది. కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఎలిజిబుల్ మెథడ్ ఏదన్నా తీసుకోవచ్చు. సెకండ్ మీరు ఎలిజిబుల్ అయ్యేది. సో కౌన్సిలింగ్ వచ్చేసి ఫస్ట్ మెథడ్కే, సెకండ్ మెథడ్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత తీసుకోవచ్చు. సో ఇది ఎడిట్ ఆప్షన్. సో మెయిన్ గా ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టండి అండి. ఎక్కువ కాలేజెస్ పెట్టడం వల్ల మీకు లాభాలే కానీ నష్టం అయితే కాదు. సో ఎన్ని పెట్టాలని మళ్ళీ అడుగుతున్నారు, ఎన్నన్నా పెట్టండి మీకు నచ్చినాయి. మొత్తం తెలంగాణలో ఉన్నాయి, మీకు 20 అనుకుంటే 20, 30 అనుకుంటే 30, 40, 50 ఎన్నన్నా పెట్టుకోండి. సో సీట్స్ వచ్చేసి మెథడాలజీ వైజ్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో లాస్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ ఏమన్నా ఇంప్రాపర్ గా అప్లోడ్ చేసిన వాళ్ళు, ఇన్కమ్ సర్టిఫికేట్ తొందరగా మీ సేవ కావచ్చు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్ 2025 అయితే తెచ్చుకోండి. ఆ వీడియో చేసిన ఆ వీడియో ద్వారా మీరు రీ అప్లోడ్ చేసుకోండి. ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ కన్నా ముందే మీరు అప్లోడ్ చేసుకోవాలి, లేకపోతే ఫీజు మొత్తం మీరే పే చేసుకోవాలి. అండ్ ఎవరైతే ఈ ఇన్వాలిడ్ స్టూడెంట్స్ ఉంటారో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయకండి, మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారానే చేయాలి. ఈమెయిల్ సర్వీస్ ద్వారా పెట్టండి, రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి. సో దాని ద్వారానే అవుతుంది. ఉట్టిగా మెయిల్ రాలేదు, లేకుంటే మేము ఆల్రెడీ ఇట్లా చేసామంటే వాళ్ళు వెరిఫై చేసేటోళ్ళు తక్కువ మంది ఉండొచ్చు, ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి 30,000+ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు రీవెరిఫై చేయాలంటే మీరు మెయిల్ సర్వీస్ ద్వారానే రిపీటెడ్ గా పంపండి.
రిపీటెడ్గా పంపితే వాళ్ళు చూస్తారు. సో రేపటి వరకు ఛాన్స్ ఉంది కాబట్టి మీరైతే టెన్షన్ పడకండి. ఎవరైతే ఇన్వాలిడ్ వచ్చిన వాళ్ళు సో ఈమెయిల్ సర్వీస్ ద్వారా చేయండి. ఈమెయిల్ సర్వీస్ ద్వారా చేస్తే మీకు సక్సెస్ఫుల్ అయిపోతాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎడిట్ చేసుకున్న వాళ్ళు రేపు ఎడిట్ చేసుకోండి. ఎక్కువ కాలేజ్ పెట్టండి సో దట్ మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.